ఇంట్లో దరిద్ర దేవతలు కొలువై ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి? ఓకే. దానికి పరిహారం తెలియజేయండి గురూజీ గారు. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక్క విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నోటి నుంచి దారిద్ర్యం అనే వర్డ్ రాకూడదు ఫస్ట్. హ్మ్. అందరూ మాటి మాటికి అంటుంటారు. సరే. దరిద్రం పట్టింది, దరిద్రం పట్టింది. అదే ఫస్ట్ మీకు దరిద్రం గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఏమీ కలిసి రావట్లేదు, దారిద్ర్యం పట్టింది, నా టైం బాలేదు, నెత్తి మీద శని కూర్చున్నాడు. ఇట్లాంటి వర్డ్స్ నాకు కలిసి వాడుతుంటారు కొంతమంది. రావట్లేదు. నాకు కలిసి రావట్లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే, మీ వాక్కుతోనే మీరొక అవయోగాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. హ్మ్. రెండవది ఇంట్లో మొట్టమొదటిగా శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, ఎందుకు దరిద్ర దేవత వస్తుందంటే, ఎక్కువ నిద్రపోతా ఉంటే దరిద్ర దేవత వస్తుందట. హ్మ్. సీరియస్‌గా. హ్మ్. ఎందుకంటే ఎక్కువ నిద్రపోతున్నాడు వ్యక్తి ఏ పని చేయకుండా. హ్మ్. ఖచ్చితంగా దరిద్రం. వస్తుంది. శని యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది వాళ్ళకి అలా ఉన్నట్లయితే. రెండవది చీటికి మాటికి గొడవలు పెట్టున్న దగ్గర లక్ష్మీదేవి ఉండదట. హ్మ్. దరిద్ర దేవత వెళ్ళి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుందట. ఇది చిన్న చిన్న విషయాలకి. హ్మ్. ఏదో ఇంట్లో ఎవరో ఏదో మాట అంటారు. దాన్ని పెద్ద గొడవ చేస్తారు. అవును. అసలు మనశ్శాంతి ఉంటుందా? అవును. అలాంటి ప్రదేశంలో నేను ఉండను అని చెప్తుంది లక్ష్మి. అంటే అక్కడ ఎవరుంటారు? దరిద్ర దరిద్ర దేవత దేవత. ఉంటుంది. ఓకే. హ్మ్. అలాగే ఇంట్లో ఎక్కువగా ఈ పేకాటలు, మాదక ద్రవ్యాలు ఎక్కువ వాడుతున్నారనుకోండి. హ్మ్. అక్కడ ఉంటుందట. ఎందుకు? అనారోగ్య సూచనలు ఇవ్వాలి కదా! ఆవిడ ఉండి అక్కడ కూర్చొని. అవును. అవును మరి గురూజీ. రోజు అలా కూర్చొని ఎంతసేపు 24 గంటలు మందు కొట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి? అవును గురూజీ. అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ఆరోగ్యాన్ని పాడు చేయాలిగా. అవును. అక్కడ ఉంటేనే కదా దారిద్ర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోగ్య రూపంలో అవును. వస్తుంది. హ్మ్. అనారోగ్య రూపంలో వస్తుంది. ఆరోగ్యాన్ని క్షీణించే రూపంలో వస్తుంది. కాబట్టి అక్కడ ఉంటుందట అమ్మ హ్మ్. దరిద్ర దేవత. ఇంకోటేంటంటే సాయంత్రం పూట హ్మ్. చీకటి పడ్డ తర్వాత హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో జుట్టు వదులుకోకూడదని చెప్తూ ఉంటారు. హ్మ్. అలా ఉన్నా. రెండవది ఇంకోటేంటంటే ఇంట్లో నీట్‌నెస్ లేకపోయినా శుభ్రంగా మొత్తం లేకుండా. శుభ్రత లేదు ఇంట్లో. హ్మ్. మొత్తం ఎప్పుడు పడితే అక్కడ మట్టి, హ్మ్. గోడలన్నీ పాడైపోయాయి ఉంటుంది. హ్మ్. ఎందుకుంటుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరొక మంచి ప్రదేశంలో కూర్చున్నారమ్మా. హ్మ్. అప్పుడు మీ ఫీల్ ఎలా ఉంటుంది? హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుంది. పాజిటివ్‌గా ఉంటుంది. పాజిటివ్‌గా ఉంటుంది. హ్మ్. అంటే మీ అట్మాస్ఫియర్ మీకు పాజిటివ్ థింకింగ్‌నిస్తుంది. మీ హ్మ్. అట్మాస్ఫియర్ మీకు నెగెటివ్ థింకింగ్‌నిస్తుంది. అవును. అవును గురూజీ. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్పారు. హ్మ్. చాలామంది 2, 3 రోజులు స్నానం చేయకపోవడము, ఎలాగో ఉంటారు. అది కూడా మీకు నెగెటివ్ ఇంపాక్ట్ నెగెటివే. ఇస్తుంది. హ్మ్. అవును. అంటే ఏమిటి? ఎందుకు చేయట్లేదు మీకు? అంటే దేవతా సంబంధించిన ఎనర్జీ మీ దగ్గర లేదు. హ్మ్. ఉంటే మీకు ఆ ఫీల్ రాదు. ఫస్ట్ స్నానం చేయాలి. అమ్మో! నేను శుభ్రంగా ఉండాలనిపిస్తూ ఉంటుంది. హ్మ్. అది కారణం. హ్మ్. మరొకటేంటంటే శాస్త్రంలో మీరు ఎప్పుడు పడితే అప్పుడు గోర్లు తీయకండి అని చెప్తూ ఉంటారు. హ్మ్. అవును గురూజీ. చాలామంది తెలియక శుక్రవారాలు హ్మ్. తీస్తూ ఉంటారు. శుక్రవారాలు తీయకూడదు. కేవలం హ్మ్. శనివారము, బుధవారము హ్మ్. ఆ రోజులను తీయాలి. హ్మ్. చాలామంది అంటే దీనికి సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. హ్మ్. గోర్లు నోట్లో పెట్టుకోక దరిద్రం అంటారు. అంటే ఏమిటి? ఏం లేదు, ఇక్కడ మొత్తం మట్టి ఉంటదమ్మా. అవును గురూజీ. ఆ మట్టి మన నోట్లోకి వెళ్ళి అనారోగ్య సూచనలు కలిగిస్తే అదే దరిద్రం. దరిద్రం. అవును గురూజీ. దానికి సైంటిఫిక్ రీజన్ చాలా స్పష్టంగా ఉంది. హ్మ్. ఇలా మాటి మాటికి వేలు పెట్టుకుంటే ఆ మట్టి లోపల పోద్ది. మనం ఏవేవో ముట్టుకుంటాం, ఏవో పట్టుకుంటుంటాం. ఎంత బ్యాక్టీరియా ఇందు లోపల ఉంటుందో మీరు గనక ఒకసారి మైక్రోస్కోప్ పెట్టి ఒక గోరు తీసి పెడితే హ్మ్. ఎన్ని పురుగులుంటాయి తెలుసా అందులో? హ్మ్. అది మీకు లోపలికి వెళ్ళింది. పరిస్థితి ఏమిటి? అవును. దరిద్రం. అట్లా అనమాట. అదే మీరు సాయంత్రం పూట ఎందుకు మాటి మాటికి ఎందుకు వదిలేసుకొని తిరగొద్దు దరిద్రం ఎందుకంటారంటే, హ్మ్. సాయంత్రం దాటిన తర్వాత ఒకటి దానికి 2 రకాలున్నాయి. ఒకటి మనకి కొన్ని ఆత్మలుంటాయమ్మా. అందులో ప్రేతలు అంటారు. హ్మ్. ఆ ప్రేమ. ప్రేతం ఏం చేస్తుందంటే, స్త్రీ గనక ముడి వేసుకోకుండా వదిలేసుకుంటే సాయంత్రం తర్వాత హ్మ్. ఆ జుత్తు అంచు నుంచి ఎంటర్ అవుతుంది స్త్రీలోకి. హ్మ్. ఎంటర్ అయినప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా తేడా వస్తుంది. ఇవాళ రేపు కొంతమంది స్త్రీలలో విపరీతమైన మార్పులున్నాయి చూసారా? హ్మ్. కారణం ఏంటంటే వాళ్ళు కావాలని చేయడం కాదు. హ్మ్. వాళ్ళలో ఉండేటువంటి ప్రేతం అట్లా చేపిస్తూ ఉంటుంది. అందుకే ఓకే. పాతకాలంలో మనకి స్నానం చేసిన తర్వాత వెంటనే జడల్లేవారు. జడ అల్లడం, ఇంకోటి సాంబ్రాణి పెట్టేవారు. సాంబ్రాణి పెడతారు. సాంబ్రాణి ఎందుకంటే అది పోవాలని హ్మ్. ముఖ్యంగా. హ్మ్. అదొకటి. ఇంకోటేంటంటే మనకి ఇంట్లో ప్రత్యేకంగా పాత వస్తువులు ఉండకూడదని చెప్తూ ఉంటారు. హ్మ్. అవును. పాత వాళ్ళు ఇంట్లో ఉండాలి. ఎందుకు వాళ్ళ అనుభవాలు వీళ్ళకి షేర్ ఉంటాయి. చేసుకుంటూ అవును. ఇవాళ రేపు ఏమవుతుంది ముసలైపోగానే తీసుకెళ్ళి అందులో పడేస్తున్నారు. పాత వస్తువులను ఇంట్లో పెట్టుకుంటున్నారు. అవును గురూజీ. అవును. ఎందుకంటే పాత వస్తువు విరిగిపోయిన వస్తువు ఇంట్లో ఉంటే అదొక దారిద్ర్యము. హ్మ్. ఎందుకు అంటే అది శని కారకత్వంగా చెప్తూ ఉంటారు. హ్మ్. అది రోగాలకి పెరుగుతుంది. అందుకే మనకి భోగి వచ్చినప్పుడు తీసుకెళ్ళి వాటిలో వేసేవారు. భోగి రోజు భోగి అన్నీ మంటల్లో భోగి మంటల్లో వేసేస్తారు. వేసేసేవారు. హ్మ్. అన్నీ జమ చేసుకొని. హ్మ్. అది మెయిన్‌గా చూసుకోవాలి. హ్మ్. ఓకే. ఇంట్లో పెచ్చులు రాకూడదు. ఇంట్లో కొన్ని కొన్ని ఇళ్లలో చూడండి స్లాబ్ మీద హ్మ్. పెచ్చులు, పెచ్చులు, పెచ్చులు ఊడిపోయినట్టుగా ఉంటుంది. హ్మ్. అదుంటే క్లీన్ చేసేసుకుంటుండాలి. హ్మ్. అంటే ఇంట్లో ఫస్ట్ నీట్‌నెస్, నీట్‌నెస్. ఒంటికి నీట్‌నెస్, ఆలోచన విధానము, నిత్య దేవతారాధన. హ్మ్. ఇంట్లో నిత్యము దీపం వెలగకపోతే ఒక వారం రోజులు గనుక ఇంట్లో దీపం వెలగలేదనుకోండి శ్మశానంతో సమానంగా చెప్పారు శాస్త్రంలో. హ్మ్. అది. కాబట్టి ఇవి ప్రధానంగా వీటిని పాటించాలి అని చెప్పి చెప్తుంది శాస్త్రం. హ్మ్. అలాగే ఇంట్లో వాస్తుపరంగా కూడా ఏదెక్కడ ఉండాలి వస్తువు. అవును.
ఇంట్లో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంట్లో ఇల్లంతా నీట్గా ఉంటుంది కానీ వాళ్ళకి కలిసి రాదు. కారణం ఏంటంటే వాళ్ళకి పేరు రీత్యా వర్గురీత్యా వాళ్ళు ఏ డైరెక్షన్లో ఉండాలో తెలియదు. చాలామందికి అవును. అపోహలు ఏంటంటే ఓన్లీ తూర్పు ఉత్తరమే మంచిది అనుకుంటారు. అవును గురూజీ. దక్షిణము పడమర మంచిది కాదనుకుంటారు. అసలు శాస్త్రంలో ఎక్కడా అలా లేదు. మీ పేరుని బట్టి ఏ డైరెక్షన్ మంచిది అంటే ఎలా అంటే అన్ని డైరెక్షన్స్ మంచివే. ఇప్పుడు చూడండి ఆల్ బ్లడ్ గ్రూప్స్ మంచివే. అవును. కానీ మీకు ఏ బ్లడ్ గ్రూప్ అవసరం ఆ బ్లడ్ ఎక్కించాలిగా. ఎక్కించాలి. అలాగే ప్రతి మనిషికి కూడా ఒక మొత్తం 4 డైరెక్షన్స్‌లో మొత్తం 8 డైరెక్షన్స్‌లో ఒక 4, 5 వాళ్ళకి పనికొచ్చేవి ఉంటాయి. అవి వాళ్ళకి సెట్ అవుతుంది. మిగతావి పనికిరానివి ఉంటాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి ఆల్ డైరెక్షన్స్ ఇస్ గుడ్ మీకేది పనికొస్తుంది అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి. దాన్ని వర్గు శాస్త్రము అంటారు వాస్తులో. అది తెలియక మనం రివర్స్‌లో ఎళ్ళినా కూడా అంటే ఆ నుంచి ఆ మహా పేర్లుంది. వాళ్ళకి వెస్ట్ సెంటర్ పనికిరాదు. ఈస్ట్ పనికొస్తుంది, నార్త్ పనికొస్తుంది, సౌత్ పనికొస్తుంది. ఒకవేళ కక్క, గగ అక్షరాలున్నాయి. వాళ్ళకి వాయువ్యం పనికిరాదు. కానీ ఆగ్నేయము, ఈశాన్యము పనికొస్తుంది. మళ్ళీ తూర్పు పనికిరాదు. పడమర కూడా పనికిరాదు. ఎందుకంటే పంచమ వరకు, చతుర్థ వరకు, అష్టమ వర్గులు అవుతాయి. అలాగే చచ జజ ఉంది. చచ జజ అన్నప్పుడు ఈస్ట్ పనికొస్తుంది, ఈశాన్యం పనికొస్తుంది. కానీ వాళ్ళకి ఉత్తరం పనికిరాదు. చచ జజ వాళ్ళు ఉత్తరంలో వెళ్తే ఇబ్బంది వస్తుంది. కానీ ఉత్తర ఈశాన్యంలో ఉండొచ్చు మళ్ళీ వాళ్ళు. ఇలా ఒక్కొక్క పేరుకి వర్గు నిర్ధారణ చేశారు. వర్గు బట్టి ఉంటే కూడా వాళ్ళకి ఇబ్బంది రాదు. అంటే ఎలా అంటే ఇప్పుడు శాస్త్రం తెలుసుకొని శాస్త్ర సంబంధంగా వెళ్ళి ఉండడం తెలియకుండా వెళ్తే కూడా అది కూడా దారిద్ర్యమే కదా. ఇప్పుడు ఏం లేదమ్మా, ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ సంబంధించిన ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళి రాస్తే అదృష్టం, సక్సెస్ వచ్చింది. దాని గురించి ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు, రాలేదు, అదే దారిద్ర్యంగా. అంటే ఏంటి, నాలెడ్జ్ పెంచుకోకుండా ఉన్నా కూడా దారిద్ర్యమే. అది నేను చెప్పేది. దీనికి చిన్న పరిహారం ఏముంటుంది గురూజీ? ఒకవేళ ఒకటేనమ్మా, ఇప్పుడు వాళ్ళు ఏ మార్గం ద్వారా అంటే ఎటువంటి వాటి ద్వారా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇంట్లో మాటికి గొడవలు అవుతున్నాయి అనుకోండి. లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః. అది చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ అవుతున్నట్టు మాకు అనిపిస్తుందండి, ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు అంటుంటారు. అలాంటప్పుడు 11 రోజుల పాటు గోమూత్రం తీసుకొని ఇంట్లో అక్కడక్కడ అలా జల్లేసి కల్లుప్పు అంటారు, కల్లుప్పు నీళ్ళల్లో వేసి నీట్గా తుడిచేస్తే కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది. అది ఏ వారం చేయొచ్చు? శనివారం చేయొచ్చు, శనివారం చేయొచ్చు, ఏ రోజైనా చేయొచ్చు. బట్ శనివారం అయితే ఇంకా తొందరగా రిజల్ట్ ఎక్కువ వస్తుంది. ఉదయం పూటే చేయాలమ్మా. ఎప్పుడైనా కూడా ఉదయం పూటే చేసుకోవాలి. అవును, ఉదయం పూటే చేయాలి. సాయంత్రం చీకటి పడ్డాక ఎప్పుడు తుడవకూడదు ఇల్లు. చాలా మంది తెలియక చీకటి పడ్డాక తుడుస్తూ ఉంటారు. తుడవకూడదు అంటారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకప్పుడు లైట్లు సరిగ్గా లేవు, చీకట్లో ఏదైనా బయటికి పోద్దేమో ఆలోచన, అది కూడా ఉండుంటుంది. ఇంకా అది అట్లా అనమాట. ఇంకోటి ఏంటంటే శక్తి స్వరూపిణి కదా, చీపుని కూడా శక్తిగా భావిస్తూ ఉంటారు. దాంతో చేసేటువంటి కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువగా ఇంట్లో వాళ్ళు మాటిగా ఆరోగ్య పాలవుతున్నారు అనుకోండి, ఇంట్లో ఫ్యామిలీ అందరూ వెళ్ళి గోవులకి బెల్లం తినిపించినట్లయితే కూడా చాలా మటుకు క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఇదేమో ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఎప్పుడైతే మనం గోశాలకు వెళ్ళి దేశీ ఇవ్వాలి గోవు పెట్టామో అదేం చేస్తుంది, మన ఆరా అనేది ఒకటి ఉంటుందమ్మా, ఆ ఆరా క్లియర్ అవుతుంది. ఎప్పుడైతే ఆరా క్లియర్ అయిందో మనం చూడండి, మీరు ఏదైనా ఆలయానికి వెళ్ళాము, వెళ్ళొచ్చిన తర్వాత తెలియని ఒక రిలీఫ్ వస్తుంది చూడండి, తెలియకుండా. ఎందుకు అంటే మన ఆరాలో ఉండేటువంటి నెగిటివ్ పోతుంది, అక్కడికి క్లియర్ అయిపోతుంది. అలాగే గోశాలకు వెళ్ళినప్పుడు కూడా క్లియర్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్లో చేంజ్ వస్తుంది. ఎప్పుడైతే ఆలోచన పాజిటివ్గా ఉంటే మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. నిర్ణయాలు కరెక్ట్గా ఉంటే జీవితం బాగుంటుంది. ధన్యవాదాలు గురూజీ. మాకు ఈ దరిద్ర దేవత, ఈ దరిద్రం పోవడానికి పరిహారం చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.